కొద్దిసేపటి క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఇంటికొచ్చి షాక్ ఇచ్చారట కొడాలి నాని. రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధమవుతున్నాడు కొడాలి నాని. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికైతే సిద్ధమేనని ఆయన చెప్పారు. అంతేకాకుండా సాధారణంగా అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నేను గుండు గీయించుకుంటానని చెప్పిన వాళ్ళు, నేను పేరు మార్చుకుంటానని చెప్పిన వాళ్ళు ఇలా చాలామందే ఉన్నారు. కానీ అధికారానికి సంబంధించిన విషయంలో ప్రస్తుతం ఎంతో అద్భుతమైనటువంటి విషయాలే ఉన్నాయి. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే రకరకాలైన వార్తలు అందరినీ సైతం మభ్యపెడుతూనే ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం వాళ్ళందరికీ సంబంధించిన విషయాలు ఎంతగా అయితే అందరినీ టార్గెట్ చేశాయో ఇప్పుడు వాళ్ళు పగ తీర్చుకోవడానికి గట్టిగానే సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ మార్పులనైతే గమనిస్తూనే ఉన్నారు. అందుకే ఇప్పుడు కొడాలి నాని సైతం తన ప్లేట్ మార్చుకున్నారు. కొడాలి నాని తన రాజకీయ విరమణని ప్రకటించబోతున్నారు. అందులో భాగంగా ఎన్టీఆర్ని కలిశారట. డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీలోకి ఎలాగో వెళ్ళరు, కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితి వల్ల తనకి ఇబ్బంది ఎదురవుతుందని తనని కాపాడాలంటూ ఎన్టీఆర్ని కోరే అవకాశం ఉంది. అందుకే నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయంలో తనకి ఇబ్బంది తలెత్తకుండా తనని ప్రొటెక్ట్ చేయాలని కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ని కలిసినట్టుగా అయితే తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం కొడాలి నాని ఎన్టీఆర్ ఇంటికి వెళ్లడంతో ఎన్టీఆర్ తన స్నేహితుడు వచ్చినందుకు సాదరంగా ఆహ్వానించారట. వాళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఒక్కసారిగా సంచలనం అవుతోంది. మరి నిజంగా వీటి గురించి ఆయన ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు అనే విషయాలు తెలియాలంటే మనం జూనియర్ ఎన్టీఆర్ లేదంటే ఆయన చెప్పే వరకు ఎదురు చూడాల్సిందే.